హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా గుత్తి వంకాయ కర్రీ అండ్ పప్పు చేసాము, పాలకూర పప్పు. బట్ వీడియో అయితే తీయలేదు, రెసిపీ నెక్స్ట్ టైం షేర్ చేస్తా. ఇప్పుడైతే ప్లేట్లో పెట్టుకొని తినేద్దాం రండి. గుత్తి వంకాయ ఎవరికి ఇష్టం ఉండదండి, నేనైతే పడి పడి తింటాను. నా ఫేవరెట్ వంకాయ అసలు. రైస్ వేసుకో. చూసారా ఎంత బాగుందో చూడడానికి. పప్పు వేసేసుకుందాం. రైస్ తక్కువ తినాలి, కర్రీస్ ఎక్కువ వేసుకుని తినాలి. గుత్తి వంకాయ లేపించేద్దాం రండి. నా వాయిస్ కొంచెం బాగాలేదు ఈరోజు, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది. బట్ స్టిల్ ఐ విల్ మేనేజ్. అన్నీ ఉండవు, ఒక ఫ్రూట్ అన్నా ఉండాలి కదా తినడానికి, అంతే. నేను అడిషనల్గా పప్పుల పొడి కూడా వేసుకుంటున్నాను. కొంచెం నూనె అండ్ పప్పుల పొడి వేసుకొని తింటే మధ్యాహ్న వేరు అసలు. ఓకే, ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రుచి చూసి చెప్తాను మీకు ఎలా ఉందో. నెక్స్ట్ టైం ఈ రెసిపీని కంపల్సరీగా నేను పోస్ట్ చేస్తాను, వాచ్ చేయండి. ఇలా వ్యూ చూసుకుంటూ తింటూ ఉంటే మధ్యాహ్నం వేరండి. చూసారా పక్షులు ఎలా ఎగురుతూ ఉన్నాయో. బెంగళూరు వెదర్ అయితే మస్తుగా ఉంది ఇప్పుడు. పాడ్కాస్ట్ చూస్తూ తింటే మస్తుగా ఉంటుంది. అండ్ ఎంతమంది పాడ్కాస్ట్ చూస్తారో నాకు కమెంట్ చేయండి. కొంచెం పప్పు తీసుకొని ఫస్ట్ బైట్ ఎలా ఉందో చెప్తాను టేస్ట్ చేసి. ఇది నేనైతే ప్రిపేర్ చేయలేదు, మా సిస్టర్ ప్రిపేర్ చేశారు. బట్ స్టిల్ లెట్ మీ ట్రై ఇట్ అవుట్. చాలా బాగా వచ్చిందండి, చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ మా సిస్టర్ కూడా కుకింగ్ చాలా బాగా చేస్తారు. నెక్స్ట్ టైం నేను తన రెసిపీస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను, చూడండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. లెట్ మీ ఎంజాయ్. ఐఎమ్ వెరీ హంగ్రీ. ఇది చూసిన తర్వాత మొత్తం తినేయాలి ఇప్పుడు అసలు ఆపకుండా. ఓకే, బాయ్ బాయ్, కీప్ వాచింగ్.